బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం అక్కయ్యపాలెంలో విషాదం చోటు చేసుకుంది. 13 ఏళ్ల ఒక బాలుడు షూ లేస్తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మందలించడంతో బాలుడు మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. హారర్ వీడియోలు చూడొద్దని, ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని పేరెంట్స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మందలింపును బాలుడు తట్టుకోలేకపోయాడు. తన షూ లేస్ను ఉరితాడుగా మార్చుకున్నాడు. అక్కడ విషాద సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు మా విశాఖ ప్రతినిధి నాయుడు అందిస్తారు. పిల్లలు గేమ్స్ ఆడడం అలాగే మొబైల్స్ చూడడం సహజం. కానీ విశాఖలో ఒక విద్యార్థి నిత్యం హర్రర్ మూవీస్ వీడియో గేమ్స్ ఆడుతున్నాడని తాతయ్య తిట్టాడని పూర్తిగా మనస్తాపన గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది విశాఖ అక్కేపాలెం ఎన్జిఓస్ కాల్లో అయితే ఘటన జరిగిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఎక్కడైతే ఘటన జరిగిందో అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో అయితే వీళ్ళు ఉంటున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారని స్థానికులు అయితే చెప్తున్నారు. అరుణ్ అమరన్ 13 సంవత్సరాలు, ఈయన ఒక స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడని పోలీసుల దర్యాప్తులు అయితే వెల్లడింది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా వీడు మొబైల్లో వీడియో గేమ్స్ అలాగే హర్రర్ మూవీస్ చూస్తాడని, దీంతో అమ్మమ్మ తాతయ్య మందలించారనే నేపథ్యంతో పూర్తిగా మనస్తాపన గురయ్యి మనం ఏదైతే షూస్ కట్టుకుంటామో ఆ షూస్కి ఉన్న లేసు పెద్ద ఎత్తున మెడకు చుట్టేసుకుని సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు దర్యాప్తులు అయితే వెల్లడింది. పోలీసులు అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చి ఈ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ షూస్ ఎక్కడైతే ఏం జరిగిందని ప్రస్తుతం దర్యాప్తు చేయగా పూర్తిగా వీళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ అయితే కేసు ఇవ్వడంతో పూర్తిగా పోలీసులు అయితే కేసు నమోదైంది. ప్రస్తుతం బాడీ కేజీహెచ్ మార్చి దగ్గర అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్కి అయితే తరలించారు. ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్ దగ్గర సెకండ్ ఫ్లోర్లో అయితే వీళ్ళు నివాసం ఉంటున్నారు. గత 2 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నారని ఇక్కడ స్థానికులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే పూర్తిగా వీళ్ళు తెలుగు వాళ్ళు కూడా కాదు, పూర్తిగా నార్త్ ఇండియన్స్లో మనకి తెలుస్తున్న పరిస్థితి. పూర్తిగా అయితే మాట్లాడడం కూడా పెద్దగా ఇష్టపడలేని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే వీళ్ళ కోసం పెద్దగా ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే వీళ్ళు చాలా సైలెంట్గా ఉంటారని, పూర్తిగా ఆ కుర్రాడు చూస్తే నిత్యం మొబైల్స్ అయితే యూజ్ చేస్తారని పోలీసులు మనకి దర్యాప్తులు అయితే వెళ్ళాడని చెప్పచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా అయితే ఈ అబ్బాయి 8వ తరగతి చదువుతున్నాడు. చూడొచ్చు మనం ఎక్కడైతే నిన్న జరిగిన ఘటన ఉందో అక్కడే ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. సెకండ్ ఫ్లోర్లో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుండడంతో పూర్తిగా సైకాలజిస్టులు కూడా పూర్తిగా దీనికి ఒక నిత్యం వాళ్ళలో ధైర్యం లేకుండా పోయిందని, ఎందుకంటే పిల్లలు సహజంగా మొబైల్స్ కానీ వీడియో గేమ్స్ కానీ ఆడడం సహజం. అలాంటిది వారికి నిత్యం పర్యవేక్షణ లోపమైంది. ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు ఎక్కడికి వెళ్తున్నారు, మొబైల్స్ ఎందుకు అంత వాళ్ళతో ఎక్కువ టైమ్స్ కూడా పేరెంట్స్ స్పెండ్ చేయాలని మానసిక నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఎప్పుడైతే పేరెంట్స్ దూరంగా ఉన్నారో పూర్తిగా ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే ఇప్పుడు చనిపోయిన బాలుడు కూడా పూర్తిగా పేరెంట్స్ దగ్గర ఎక్కువ లేని పరిస్థితి ఉంది. అందుకే తాతయ్య నాన్నమ్మ దగ్గర ఎక్కువ ఉన్నాడు. పర్యవేక్షణలోపు ఎక్కువ మొబైల్కి అడిక్ట్ అయిపోయిన పరిస్థితి ఉంది. ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోవడంతో పూర్తిగా ఇలాంటి వీడియో గేమ్స్కి హర్రర్ మూవీస్కి అడిక్ట్ అయిపోయి చూడడంతో ఎక్కువగా దీంట్లోనే ఉంటున్నాడని వాళ్ళ తాతయ్య అమ్మమ్మ చెప్పడంతో పూర్తిగా ఒక మందలించారని చెప్పేసి ఇలా చేయకూడదు, నువ్వు చదువుకోవాలి, చదువు మీద దృష్టి పెట్టాలని చెప్పాడని నేపథ్యంతో పూర్తిగా అయితే ఈ ఘటన ఆయన వెంటనే సూసైడ్ చేసుకున్నాడు. పూర్తిగా షూస్ ఏదైతే లేస్ ఉన్నాయో ఆ లేస్ని మెడకు చుట్టుకొని చనిపోయే పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ అపార్ట్మెంట్ దగ్గర అక్కడ పూర్తి బంధువులు కూడా ఇంటికి చేరుకొని మనం మీడియా కూడా అడిగి చూస్తున్న, కనీసం వాళ్ళు మాట్లాడలేని పరిస్థితులు కూడా ఉన్న పరిస్థితి అయితే విశాఖలో ఉంది. ఏదైనట్టు కూడా ఇటువంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదని మానసిక నిపుణులు చెప్తున్నారు. పూర్తిగా పిల్లల్లో మనోధైర్యం పెంచే విధంగా వాళ్ళకి ఆటలు, పేరెంట్స్ వాళ్ళకి టైం స్పెండ్ చేసే విధంగా గడపాలి. కానీ ఇలా నిత్యం వాళ్ళు స్కూల్కి పంపించే బిజీ లైఫ్లో వాళ్ళని వదిలేసే విధంగా ఉండకూడదని మానసిక నిపుణులు కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అరుణ్ రాణి, బిగ్ టీవీ విశాఖ నుంచి.